జగద్గిరిగుట్టలో బస్ డిపో నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు స్థానికులు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజల నివాసం ఉండే జగద్గిరిగుట్టలో బస్ డిపో లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. బస్సులు పార్కింగ్ చేసేందుకు తగిన స్థలం లేకపోవడం సమస్యగా మారిందన్నారు. హెచ్ఎంటీ స్థలంలో కొత్త బస్ డిపో నిర్మించాలని దశాబ్ద కాలంగా డిమాండ్ చేస్తున్నారు. 2017 ఎంపీ ఎన్నికల సమయంలో అప్పటి మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే వివేకానంద కొత్త డిపో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా అది అమలు కాలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సత్యనారాయణ చొరవ తీసుకుని డిపో నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానికులు. ప్రభుత్వ భూములలో ప్రజా అవసరాలకు కేటాయింపులు చేస్తున్న పద్ధతిలో కొంత తేడా కనిపిస్తున్నా కూడా కనీసం అధికారులు కూడా కింది స్థాయిలో పనిచేస్తే జగద్గిరిగుట్ట లాంటి జటిలమైన బస్ డిపో సమస్య పరిష్కరించడానికి ఒక్కరోజు చాలు. కలెక్టర్ గారు, ఆర్టీసీ ఎండీ గారు లెటర్ రాస్తే తెల్లారే కేటాయించడానికి అక్కడ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు సిద్ధంగా ఉన్న పరిస్థితి. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సోయి ఉండదు, ప్రజాప్రతినిధులు సోయి ఉండదు. అదేవిధంగా కనీసం గత ప్రభుత్వం మోసం చేసింది, ప్రస్తుత ప్రభుత్వం అన్న ఈ బస్ డిపోని నిర్మిస్తే ప్రజల్లో మీకే మంచి పేరు కలుగుతాయి కదా అని ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ప్రజా అవసరాలే ముఖ్యం మాకు. ప్రజల అవసరాలు రాజకీయంతో ముడిపెట్టాం. ప్రజల సమస్య ఇది నిజమైన సమస్య, ఇబ్బందికరమైన సమస్య. పొద్దున సాయంత్రం ట్రాఫిక్ నరకం జగద్గిరిగుట్టలో. రాత్రిపూట బస్ డ్రైవర్లు, కండక్టర్లు బస్సులు పార్కింగ్ చేసడానికి స్థలం లేక, కనీసం మౌలిక వసతులు లేకుండా కాలకృత్యాలు తీసుకోవడానికి కూడా వాళ్ళకు సౌకర్యం లేని పరిస్థితి.